హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ అశ్విరెడ్డి. ఇట్స్ సాటర్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 అవుతుంది. నేను ఇక్కడ పిల్లల కోసం కెచప్ ప్రిపేర్ చేస్తున్నాను. సో కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఏ స్నాక్లోకైనా కెచప్ కావాలి కదా, అలా అని స్టోర్ బాట్ కెచప్ ఎక్కువగా ఇవ్వలేము. అందుకని నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 kg టమాటోస్ తీసుకున్నాను. స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న టమాటోస్, ఇంకా వీటితో పాటు ఒక 1/2 ఆనియన్ వేసుకోవాలి. అండ్ ఒక 4-5 లవంగాలు, ఇంకా మిరియాలు కూడా వేసుకోవాలి. వీటితో పాటు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా ఒక 3 to 4 డ్రై చిల్లీస్ వేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని అండ్ ఒక 4-5 గార్లిక్, ఇంకా చిన్న ముక్క జింజర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జింజర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes కుక్ చేయాలి. లైక్ ఇలా వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అయితే చాలు, టమాటోస్ అన్నీ బాగా మ్యాష్ అయ్యేలాగా కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. బట్ ఇది కొద్దిసేపు చల్లారాలి. సో అది చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. లుక్ ఎట్ దిస్, మంచిగా గ్రైండ్ అయిపోయింది. బట్ దీన్ని ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక స్ట్రైనర్లో వేసి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకు టమాటోస్లో ఉండే సీడ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా స్కిన్ లాంటిది మిగిలిపోయినా కూడా అది సపరేట్ అయిపోతుంది. అండ్ సాస్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత వేస్ట్ ఉంటుందో ఇందులో. సో ఇది మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పల్ప్ అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 చూపించాను, బట్ నేను దీనికి డబుల్ షుగర్ యాడ్ చేశాను. లైక్ ఒక 50 grams వేసుకోవాలి. దాంతోపాటు ఒక 1 to 1.5 tablespoon వినేగర్ యాడ్ చేయాలి. వెనిగర్ యాడ్ చేయడం వల్ల దీని షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అగైన్ దీన్ని ఒక 15 to 20 minutes మనము లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేయాలన్నమాట. మన సాస్ ప్రిపేర్ అయ్యేలోపు నేను ఇక్కడ గులాబ్ జామ్ కోసం ప్రీమిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కలుపుకుంటున్నాను. నీకు చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు అది చెయ్యమని. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. అండ్ ఇది కలుపుతూ మధ్య మధ్యలో సాస్ కూడా చెక్ చేసుకోవాలి, లేదంటే అది అడుగంటిపోతుంది. ఇది కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్ అవ్వాలి. అది బాయిల్ అయ్యే కొద్దీ థిక్ అవుతూ ఉంటుంది. ఓకే, మన సాస్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాలి. అది కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసేసుకోవచ్చు. అండ్ ఇది 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్, టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ స్టోర్ బాట్ సాస్ టేస్టే ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ నేను ఇక్కడ జామున్స్ కోసం సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను తక్కువ స్వీట్నెస్ తీసుకున్నాను, ఎందుకంటే కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి మనం తినే స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ తీసుకోవచ్చు. అండ్ నేను ఇలా బాల్స్ ఫ్రై చేయగానే డైరెక్ట్గా సిరప్లో వేసేస్తాను, అలా అయితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. జామున్స్ కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయాక నేను ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాను. అండ్ నిహు వాంట్స్ టు ఈట్ ఇట్ రైట్ అవే. చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. నెక్స్ట్ నేను ఇక్కడ పిల్లల కోసం కుకీస్ ప్రిపేర్ చేస్తున్నాను, ఎవ్రీడే స్నాక్స్ కోసము. ఇవి చాలా సింపుల్ అండ్ హెల్దీ టూ. ఒక 30 grams బటర్ రూమ్ టెంపరేచర్లో తీసుకోవాలి. అండ్ దీనికి ఇప్పుడు పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను, ఎక్కువ స్వీట్నెస్ అవసరం లేదు కాబట్టి. అండ్ దీన్ని కంప్లీట్గా ఇలా ఈ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకు కుకీస్ బాగా వస్తాయి. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి 3/4 కప్ రాగి పిండి, అలాగే 3/4 కప్ జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఒక ఫుల్ టీ స్పూన్ మైదా వేసుకోవాలి బైండింగ్ కోసము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్,
అండ్ 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ మీకు కావాలంటే ఒక కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అండ్ దీన్ని కంప్లీట్గా ఇలా సీవ్ చేసేసుకొని మిక్చర్ అంతా కలిసేలాగా ఫస్ట్ డ్రై మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువగా నీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అంతా ఒక దగ్గరికి వచ్చేలాగా కలుపుకుంటే చాలు. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇందులోకి టాపింగ్స్ కోసం నేను బాదం కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ బేకింగ్ ట్రేలోకి ఇలా ఆయిల్ స్ప్రే చేసుకొని ఇలా బటర్ పేపర్ వేసుకొని దీంట్లోకి మన కుకీస్ని పెట్టేసుకోవాలి. అండ్ వీటిని మనం ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా బాల్స్లా చేస్తున్నాను, అయినా కూడా మనకి రౌండ్గా వస్తాయి. అండ్ దానిపైన ఇలా టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి మనం ఏవైనా పెట్టుకోవచ్చు అండ్ మనకి షేప్స్ కూడా నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను సెకండ్ బ్యాచ్లో జస్ట్ ఇలా ఫోర్క్తో ప్రెస్ చేశాను. నెక్స్ట్ వీటిని ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 8 to 9 minutes బేక్ చేస్తే చాలు. దట్స్ ఇట్, మన కుకీస్ రెడీ అయిపోతాయి. ఓకే, ఇంతసేపు పనిచేశాక ఒక మంచి కాఫీ పడాలి కదా. సో నేను కుకీస్ రెడీ అయ్యేలోపు ఇక్కడ కాఫీ చేసేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ కాఫీ పర్సన్, బట్ ఈ మధ్య చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మన కుకీస్ కూడా రెడీ అయిపోయాయి అండ్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి కూడా. లుక్ ఎట్ దెమ్. నేను ఫోర్క్తో ప్రెస్ చేశాను, సో అవి గుడ్ డే బిస్కెట్ షేప్లో వచ్చాయన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఐ హైలీ రికమెండ్, మీరు ఇంట్లో కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇవి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఓవెన్ లేకపోతే మీరు స్టవ్ మీద కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక థిక్ సర్ఫేస్ ఉన్న బౌల్ని ఫస్ట్ ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో అవి పెట్టేసుకొని 30 minutes వాటిని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చాలు, మీ కుకీస్ రెడీ అయిపోతాయి. ఐఎమ్ ఎంజాయింగ్ మై కాఫీ విత్ ద కుకీస్. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ డిన్నర్ టైమ్ అండ్ ఐఎమ్ అగైన్ బ్యాక్ ఇన్ టు కిచెన్. నేను డిన్నర్కి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. వీకెండ్ కదా, సో కిడ్స్కి ఏదైనా స్పెషల్ కావాలి. మనం ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితో చేసేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, ఇంకా బేబీకార్న్, మష్రూమ్స్, దాంతోపాటు కొన్ని గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. అండ్ ఒక టమాటో, జింజర్ గార్లిక్, ఇంకా కొన్ని క్యాష్యూ నట్స్ ఇలా సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన వెజిటేబుల్స్లోకి కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా జీరా పౌడర్, వీటితో పాటు పసుపు అండ్ సాల్ట్, కొద్దిగా ఇవి బైండ్ అవ్వడానికి ఆయిల్ అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి దీన్నంతా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 15 to 20 minutes ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకొక 15 minutes to half an hour మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక బౌల్లోకి ఆయిల్ వేసేసుకొని అండ్ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. అండ్ నేను సైడ్లో ఇంకొక బౌల్ పెట్టేసుకొని రైస్ కోసం వాటర్ పెట్టాను, దాంట్లో హోల్ స్పైసెస్, ఆయిల్, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం మనం చేసుకున్న పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అవి వేసేసుకొని వాటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇట్స్ సేమ్ లైక్ చికెన్ బిర్యానీ, బట్ కాకపోతే ఇక్కడ మనకు వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వాలి. అండ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ యాడ్ చేశాను. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఐఎమ్ ప్రిపేరింగ్ రైతా. సో వీ లైక్ రైతా విత్ బిర్యానీ అనమాట. ఎక్కువ గ్రేవీ కన్నా కూడా రైతా బాగుంటుంది. సో అది అయ్యేలోపు నేను రైతా చేసేసాను. అండ్ నేను రైస్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఇక్కడ లేయరింగ్ అవసరం లేదు, మనకు డైరెక్ట్గా వాటి మీద వేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసేసి పెట్టేసుకొని ఒక 15 minutes సిమ్లో కుక్ చేసుకుంటే చాలు. లుక్ ఎట్ దిస్, పర్ఫెక్ట్గా వచ్చింది.
సో ఎక్కువగా మసాలాస్ లేదా ఇంకా ఫుడ్ కలర్ ఇలా ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. సో ఐ జస్ట్ లవ్ ఇట్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ మై కిడ్స్ లవ్ ఇట్. అండ్ దట్స్ ఇట్. Hope you enjoy this video and I'll be back with another video soon. Thank you.